నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్. దాని గురించి అసలు మనం మాట్లాడుకోవడానికి మాటలే ఉండవు. ఇక డైరెక్టర్కి అయితే 4 కోట్ల రూపాయలు విలువ చేసే కార్ అయితే ఇచ్చారు. ఇటు రాజకీయాల్లో చూసుకుంటే నిద్ర లేకుండా చేస్తున్నారు, ఇటు సినిమాల్లో చూసుకుంటే అసలు ఈ మొన్న వేసిన ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన స్టెప్పులు చూస్తే మాత్రం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఏంట్రా బాబు ఇంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు అన్న ఆలోచనలు అయితే అటు అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారా అంటే అవునని చెప్తున్నారు చాలామంది. సో ఈ విషయం మీద కూడా మనం చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఓజీ అనగానే ఉస్తాద్ భగత్ సింగ్ అనగానే ఇలా చెప్పుకుంటే వెళ్తే వరుస, అసలు ఆయన గురించి చెప్పాలంటే మీ మాటల్లో చెప్పండి. డెఫినెట్ గా పవన్ అనే వ్యక్తి ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు దాదాపు 3,80,00,000 అంటే రిజిస్ట్రేషన్ అన్ని పోతే మొత్తం 4 కోట్లు రిలీజ్ చేసేది. ఈ ఇచ్చే గుణం ఉండాలి మేడం. చాలా మంది దర్శకులు హీరోలు ఉంటారు, ఇంత బాండేజ్ అనేది అతి తక్కువ మందికి ఉంటది. మీరు అన్నట్టు ఒకవైపు సినిమాలు రాజకీయాలు, సినిమాల నుంచి వదిలిపెట్టి వెళ్ళాడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సినిమాలు రాడని అనుకున్నారు చాలా మంది. ఇక ప్లేస్ చిరంజీవి గారి తర్వాత ఆ ప్లేస్ అనుకున్నారు, వాళ్ళగాల ఆయన వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. తర్వాత పవన్ వెళ్ళిపోయాడు, ఆ ప్లేస్ మంది అనుకున్నారు చాలా మంది, వాళ్ళకి అట్లా. ఇటు రాజకీయాలకు వచ్చేసాడు, రాజకీయాల్లో ఎక్కడ గెలుపు అనేది లేదు, దీనికి గెలవడు అనుకున్నారు. అసెంబ్లీ గేట్ కూడా దాటనివన్నారు. 21-20 సీట్లు కొట్టేసి ఎవరైతే అన్నారో అన్న ఒక్కళ్ళు గెలిచారంటారా? ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ గేట్లు దాటి అంటే దేవుడు గొప్పడు అంటే అతనికి చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది, సంపాదించాలని ఆకాంక్ష లేదు, పదవి వ్యామోహం లేదు. కాబట్టి అటు రాజకీయాల్లో ఇటు సినిమాలు 2 సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న తెలంగాణలో కావచ్చు, ఎక్కడ ఏ నోటి పవన్ కళ్యాణ్ అనగానే ముందు ఉంటారనమాట అందరూ. మొన్న తెలంగాణలో మీరు అన్నట్టు ఆ రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు విరుచుకుపడినా కూడా ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ చేశారు. ఆయన ఎక్కడ కూడా దొరకలే పెరకలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన ఉభయ రాష్ట్రాల పీసే కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు. మహారాష్ట్ర ఎలక్షన్ లో వెళ్తే 100% స్ట్రైక్ రేట్ కొట్టడానికి, తమిళనాడులో చూస్తాం మురుగన్ సమావేశాన్ని ఈయనే చీఫ్ గెస్ట్, కేరళ వెళ్ళినా ఈయనే, కేరళలో తిరువనంతపురం చూడండి బీజేపీ వచ్చింది ఫస్ట్ టైం. ఇట్లా ఆధ్యాత్మికకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. హిందూ సనాతన ధర్మం నేనున్నానని భరోసా ఇస్తున్నాడు, ఎక్కడ ఏ తప్పు జరిగినా నేనున్నాననే ఇది సపోర్ట్ చేస్తున్నాడు. అటు ఆర్థిక సాయం, టైం స్పెండ్ చేయటం మనం ఎప్పుడైనా చూసామండి. అభినవ్ కృష్ణదేవరాయలుగా మొన్న వెళ్ళి ఎంపీకి తెచ్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే మీరు చెప్పినట్టు ఉస్తాద్ భగత్ సింగ్, ఒకవైపు హరీష్ శంకర్ తెస్తున్నాడు, ఒకవైపు ఓజీ 75 కోట్లు నెట్ఫ్లిక్స్ లో ఇంతవరకు రికార్డ్ అనమాట. ఫస్ట్ రోజు కలెక్షన్ కానీ దాదాపు 384 అంటే 400 కోట్లు కలెక్షన్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో రికార్డు క్రియేట్ చేసింది ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. అందులో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ఆహాబాల్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఓజీ. మనం అది సుజిత్ చేశాడు. ఓజీ 2 కూడా మాట ఇచ్చాడు. కాబట్టి క్రాఫ్ కూడా అది ఉస్తాద్ భగత్ సింగ్ కా ఓజీ 2 కా అనేది అర్థం కావట్లేదు, క్రాఫ్ట్ కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు 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 ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ ఎటువంటి అంటే తను నమ్మిన సిద్ధాంతం, తను నమ్మి సినిమాల్లో టైం కూడా ఇస్తాడు, రాజకీయాలు వెళ్ళినని చెప్పి పాప వెయిట్ చేయటం సుజిత్ చూశాడు. జపాన్ లో కొన్ని షూటింగ్ చేయాలన్నా జపాన్ కూడా వెళ్ళైపోయాడు. కానీ నెక్స్ట్ లెవెల్ సినిమా హిట్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్. 2025 మొత్తం ఆయనదే. 2020లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తుంది. ఈ లోపు అతనికి నేను ఏదైతే కార్ ఇవ్వటం అతను ఇన్స్టాలో పోస్ట్ చేసుకుని ఆయన వేసిన షర్ట్ కూడా గాడ్ ఫాదర్ అని ఉంది, చూసారా? అంటే నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ చూడండి ఎంత ఇంపాక్ట్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ గా వస్తుంది మేడం. పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు ఇబ్బంది పడినప్పుడు ఆర్థికంగా సినిమా తీసుకొని లోటుపట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు. తన సినిమా టికెట్లు 10 రూపాయలు 15 రూపాయలు పడినప్పుడు కూడా వాళ్ళ ఇబ్బందులు పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఆయన ఎవరికి భయపడే నైజం కాదు, ఒకళ్ళు అడుక్కునే వ్యక్తిత్వం కాదు. తన సినిమా తీస్తే 1000 కోట్లు మేడం అతని సంవత్సరానికి ఆదాయం. 10 సినిమాలు తీసుకుంటే సినిమాకి 100 కోట్లు వేసుకున్న 1000 కోట్లు. మరి లగ్జరీస్ జీవితం, కార్వాన్ లో ఉండొచ్చు, హ్యాపీగా జీవించవచ్చు, ఎక్కడైనా ప్రపంచం తిరగవచ్చు ఫ్యామిలీతో. ఎందుకు రోడ్ల మీద పడిపోతున్నాడు? ఎందుకు మన్యంలో వీళ్ళ కోసం రోడ్లు వేయమని అంటున్నాడు? పేదవాళ్ళ కోసం ఎందుకు తప్పిస్తున్నాడు? అదే సమస్య సార్. ఇక్కడ అందరు కూడా డిస్కషన్ అయితే ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో, ఇటు సనాతన ధర్మం, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇప్పుడు. ఆ అర్థానికి నేను ఏమంటానంటే అతను కారణ జన్ముడు కాబట్టి ఇప్పుడు సంథింగ్ అవర్ సొసైటీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామని. ఇది కొన్ని పేజీలు ఉండాలి. ఆయనకంటూ చాలా పేజీలు ఉన్నాయి ఇప్పటికే. ఆయన చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాలు చదివాడు. కాబట్టి ఈ రోజు ఆయన ఎవరికి అర్థం కాడు, ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావు. దేశ ప్రధాని మోదీ గారికి తెలుసు ఈయన పవన్ గారి తుఫాన్ అని, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇటువంటి వ్యక్తి నా పక్కన ఉంటే నాకు తిరిగే లేదని. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వాళ్ళు రాజకీయాలు ఏంటంటే పాలిటిక్స్ తెలిసినోడే సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ ఈజ్ పాయిజన్. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ తో పాటు ఉందా? లేదు కదా. వాళ్ళ అమ్మగారు కూడా లేరు కదా, ఆస్తులు కూడా ఇవ్వట్లేదు కదా. రాజకీయాలు ఎలా ఉంటాయి? కాబట్టి ఇక్కడ చూడండి, నేను సాధించలేని నా తమ్ముడు సాధిస్తాడని
అక్కడ చిరంజీవి ఆయన గారు ఉన్నాడు. భరోసాగా కూర్చున్నాడు. ఉన్నాడు. ఈయన సాధిస్తాడు, ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడు. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, దేశ రాజకీయాలు శాసించే స్థాయికి వెళ్తారు. టాప్ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారు. Super. ఆ రోజు నేను చెప్పాను కిరణ్, ఈ రోజు మీకు చెప్తున్నా. ఓకే. కాబట్టి అది మిత్రధర్మం అంటారా, మూలాలు మర్చిపోవటం అంటారా, తన సినిమా హిట్ కావడానికి ఇంత హిట్ ఇచ్చిన తనకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఆలోచనతో ఆయన 4 కోట్లు రిలీజ్ చేస్తే ఇవ్వటం అనేది నేటి తరం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అంటే మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే తిరిగి ఇచ్చేయాలి అన్న కాన్సెప్ట్ వేసారండి. అంతే కదా. ఈగపోతే లావు అవుతావు సినిమా ఉంది, శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు. అవునవును. సమాజానికి ఇవ్వాలి మేడం, అన్ని మనం ఏమైనా తీసుకెళ్తామా? ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ, పడుకునేటప్పుడు బెడ్, చనిపోయినప్పుడు ఆ 4 కట్లే, చేతికి ఉంగరాలు, మెడలో చేతులు ఎన్ని తీసేస్తారు. మళ్ళీ మళ్ళతోడే ఉన్నా కానీ తీసేస్తారు. అంటే ఏంటి, ఏమి తీసుకెళ్ళాం మనం, అంతే కదండి. కాబట్టి ఈ రెండింటి మధ్య మనం సమాజానికి ఏం చేస్తాం, టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, దానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్ అంటే పవన్ కళ్యాణ్ గారు మనం చూడొచ్చు. ఓకే. ఇప్పుడు ఈయన కలిగిస్తున్న సామాజిక స్పృహ వల్ల ఈ విపక్ష నేతలు మొత్తం కూడా స్పృహ లేకుండా పడిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. వాళ్ళు కూడా ఏదైనా చేయాలని ఆలోచన వస్తే స్పృహ లేకుండా పడిపోతే ఉపయోగం ఉంది అంటే, కనీసం కోలుకునే పరిస్థితి దొంగతనంగా నిద్రపోయేవాడిని ఎవరు లేపలేరు. ఆ కోలుకొని కొద్దిగా మనం కూడా చేయాలనే ఆలోచన కలగాలని మనం కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్.